కూకట్పల్లి ప్రశాంత్ నగర్లోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి 21వ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్య అతిథిగా కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి మాధవరం కాంతారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయన్ను ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కాంతారావు ఆకాంక్షించారు. అత్యంత వైభవంగా కూడా జరుపుకుంటూ కొలువుదీరి ఈ యొక్క ప్రశాంత్ నగర్ లో ఉన్నాడు. భక్తులందరినీ కూడా కోరిన కోరికలు తీర్చేటువంటి విధంగా విశేషంగా అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు స్వామి. సంతానార్థులకి అలాగే ఎవరెవరు ఏ కోరికలతో ఈ యొక్క స్వామి దగ్గరికి వస్తున్నారో వారికి ఆ కోరికలు అనేటువంటివన్నీ కూడా సిద్ధిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే విశేషంగా 2005 ఫిబ్రవరి 18వ తారీఖు విశేషంగా ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని ఇప్పటికీ 21 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 21 వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవప్రదంగా ప్రారంభించాం. ఈనాటి రోజున విశేషంగా స్వామికి అష్టోత్తర కలశ స్నపన మొదలైనటువంటి తిరుమంజన సేవ మొదలైనటువంటివి రేపటి రోజున 28వ తారీఖు రోజున మనకి విశేషంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం భక్తులందరూ క్షేమార్థము అలాగే భక్త సంరక్షణార్థం లోక కళ్యాణార్థం హిందూ పరిరక్షణార్థం విశేషంగా చేయాలని చెప్పి ఆలయ పాలకవర్గం వారందరూ కూడా సంకల్పించారు. ప్రశాంత్ నగర్ లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 21 సంవత్సరం బ్రహ్మోత్సవాలకు మరి అశేష భక్తజనులందరూ కూడా వచ్చి మరి తీర్థప్రసాదాలు పుచ్చుకొని వారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. స్వామివారు చెప్పినట్టు ఈ యొక్క ప్రశాంత్ నగర్లో అందరూ ప్రశాంతంగా పెద్దవాళ్ళందరూ కూడా బీడీ రామారావు గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈ యొక్క ఆలయాన్ని ఆ రోజు 2005లో కట్టినప్పుడు కూడా నేను కూడా వచ్చాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చినప్పుడు. ప్రజలు కూడా మరి యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలి, భగవంతుని కృపకు పాత్రలు కాగలరని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. కూకట్పల్లిలోని ప్రశాంత్ నగర్లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 21 సంవత్సరం బ్రహ్మోత్సవాలకు మరి అశేష భక్తజనులందరూ కూడా వచ్చి మరి తీర్థప్రసాదాలు పుచ్చుకొని వారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. స్వామివారు చెప్పినట్టు ఈ యొక్క ప్రశాంత్ నగర్లో అందరూ ప్రశాంతంగా పెద్దవాళ్ళందరూ కూడా బీడీ రామారావు గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈ యొక్క ఆలయాన్ని ఆ రోజు 2005లో కట్టినప్పుడు కూడా నేను కూడా వచ్చాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చినప్పుడు. ప్రజలు కూడా మరి యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలి, భగవంతుని